Students, welcome back to my channel. You are watching M versus M teaching channel. సో ఆల్రెడీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కితే కనుక మీకు నవోదయ ఆర్ఎంఎస్ సైనిక్ సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా మనం ఈ ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు అవి ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉంటాయి. సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఆల్రెడీ నేను సింప్లిఫికేషన్ చాప్టర్లో వి బోర్డ్ మౌస్ చాప్టర్ గురించి ఒక వీడియో పెట్టాను. దీనికంటే ముందు ఒక వీడియో పెట్టాను ఈ చాప్టర్లో, అది అడిషన్ సబ్ట్రాక్షన్ గురించి పెట్టాను. దీనికంటే ముందు నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, తర్వాత దాని వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు సింప్లిఫికేషన్లో పార్ట్ 2లో వి బోర్డ్ మౌస్ సంబంధించినటువంటి దానికి సంబంధించిన దాంట్లో మల్టిప్లికేషన్ డివిజన్ సంబంధించినటువంటి విషయాల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ మీకు అందరికీ తెలుసు. మల్టిప్లికేషన్ అంటే నేనేమంటున్నానంటే 5 into 4 ఏమవుతుందండి? 5 into 4 అందరికీ తెలుసు. 5 into 4 20 అని మీకు తెలుసు. 5 4 20 యాజ్ ఇట్ ఈస్ అలానే రాస్తారు. అలా సో నెక్స్ట్ 4 into 5 4 5s 20 అని తెలుసు. అంటే ఏంటంటే 5 4 20 అంటే దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దట్ ఈస్ 5 4 20 అంటే 5 4s ఆర్ 5 4s అంటే 4s 5 రాద్దాం. ఎంతండి? సో 8 12 16 20 5 4s ఆర్ అంటే కనుక 5 4s ఆర్ అంటే 5 4s 5 రాశాను. నెక్స్ట్ 4 5s ఆర్ 4 5s ఆర్ దట్ ఈస్ 4 5s ఆర్. ఇక్కడ ఏంటంటే 5s 4 రాయండి. 4 5s ఆర్ 20 అంటే సో ఇక్కడ ఏంటంటే నేను ఏం చేశాను, మల్టిప్లికేషన్ అన్నాను, యాడ్ చేశాను. ఇక్కడ గమనించండి, మల్టిప్లికేషన్కి అడిషన్కి రిలేషన్ ఉంది. దాన్ని బట్టి మీరు టేబుల్స్లో నేర్చుకున్నటువంటి 5 4 20 అన్నట్లయితే కనుక 5 4 20 అన్నట్టు 5 4s ఆర్ 20 అంటే 5 4s అంటే 4s 5 ఉన్నాయి, అది 20 అంటే 4 టైమ్ అంటే 4ని 5 టైమ్స్ రాసుకుని యాడ్ చేస్తే అంటే 20 వస్తుంది. అంటే 4 + 4 + 4 + 4 + 4 అని 5 టైమ్స్ మనం రాసినట్లయితే 20 వస్తుంది. ఇలా యాడ్ చేసుకుంటూ పోతున్నాం మల్టిప్లికేషన్లో. అలాగే 4 5s ఆర్ 20. సో నెక్స్ట్ డివిజన్లో దీనికి డిఫరెంట్ ఏంటి అనేటువంటిది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే ఇప్పుడే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. డివిజన్లో ఇదే పాయింట్ సంబంధించి డివిజన్లో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే సపోజ్ 10 divided by 5 ఏంటి సార్ 10 divided by 5 అని ఇలా రాసావు. మేము ఇప్పుడు 10 divided by 5 అంటే 10 divided by 5 అన్నట్లయితే కనుక 10 ఇలా రాసుకొని 5 ఇలా రాసుకొని డివైడ్ చేసాం మాకు లోయర్ స్టాండర్డ్స్లో. కాబట్టి సో 5 2s are 10 అని, రిమైండర్ 0 అని, therefore ఆన్సర్ ఈస్ 2 అని కోషియంట్ 2గా రాసుకోవడం ఇలా మీకు తెలిసింటుంది. మరి ఈ సింబల్ యూజ్ చేశాను అంటే 10 divided by 5 అంటే కనుక డివైడెడ్ బై, ఈ సింబల్ని డివైడెడ్ బై అని అంటారు. 10 divided by 5 అంటే ఇదే ఈ ప్రాసెస్సే ఈ సింబల్ అర్థం. కాబట్టి 10 divided by 5 ఆన్సర్ ఏమవుతుంది మీకు తెలుసు. 10ని 5తో డివిజన్ చేస్తే కనుక ఆన్సర్ ఏమొచ్చింది? 2 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? ఈ ఆన్సర్ 2 అంటే దాని అర్థమైంది 10ని 5తో డివిజన్ చేస్తే 2 రావడం ఏంటి? ఎలా అది? నాకేదో కొద్దిగా ఒక స్టూడెంట్ అంటున్నాడు 10ని 5తో డివైడ్ చేస్తే 2 వస్తుంది, ఏదో మాకు నేర్పించారు. అది వాడికి ఏంటో రియల్ లైఫ్లో ఎక్కడ అది అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ టచ్ అవుతుందో వాడికి ఏదో మైండ్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. అక్కడ ఏం లేదండి, జనరల్గా నీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక 10 meters క్లాత్ ఉంది. 10 meters క్లాత్ నీ దగ్గర 10 meters లెంత్ ఉండేటువంటి క్లాత్ ఉంది.
10 మీటర్స్ లెంత్ ఉన్నటువంటి క్లాత్ ఉన్నట్లయితే నాకు 5 మీటర్స్ ఉండేటువంటి క్లాత్ నాకు ఇంకొకరికి 5 మీటర్స్ ఉండే క్లాత్ కావాలా అని అనుకున్నాం. అంటే 5 మీటర్స్ ఉండే క్లాత్ నాకు కావాలి అని అనుకున్నట్లయితే 10 మీటర్స్ ఉండే క్లాత్లో 5 మీటర్స్ ఉండే క్లాత్ని సపరేట్ చేశాడు. అప్పుడు ఇంక రిమైనింగ్ మిగిలేదంటే 10 మీటర్స్లో 5 మీటర్స్ ఉండే క్లాత్ని సపరేట్ చేస్తే ఇంక రిమైనింగ్ మిగిలిన క్లాత్ కూడా 5 మీటర్సే కదండి. అదేంటంటే 10 మీటర్స్ ఉండే క్లాత్ని 5 మీటర్స్ ఉండే క్లాత్గా డివైడ్ చేసినాడు. ఆ డివిజనే ఇది. 10 డివైడెడ్ బై 5 అంటే 10 అనేటువంటి బిగ్గర్ మెజర్మెంట్ని 5 అనేటువంటి స్మాలర్ మెజర్మెంట్తో రెండు పార్ట్లుగా డివైడ్ చేశాడు. ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఆ 2నే. సో 10 మీటర్స్ ఉండే క్లాత్ని 5 మీటర్స్ ఉండే క్లాత్గా డివైడ్ చేయాలన్నట్లయితే కనుక అలాంటి పార్ట్స్ అలాంటి 5 మీటర్స్ పార్ట్స్ 2 వస్తాయి. ఆ 2నే. అదే ఇది నీకు రియల్ లైఫ్లో ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఓకేనా? సో డివిజన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో 10 డివైడెడ్ బై 5 ఈక్వల్స్ 2 బాగానే ఉంది. కానీ ఇక్కడ 5 × 4 20, 4 × 5 కూడా 20నే. సో 5 × 4 అన్న 20నే, 4 × 5 అన్న 20నే. అలాగే 10 డివైడెడ్ బై 5 అంటే 10 డివైడెడ్ బై 5 అంటే 2 అయినప్పుడు 5 డివైడెడ్ బై 10 2నే అవుతుందా? ఇక్కడ 5 × 4 20, 4 × 5 20, 10 డివైడెడ్ బై 5 2 అయినప్పుడు 5 డివైడెడ్ బై 10 2నే అవుతుందా? ఇక్కడ వస్తాం సార్, ఇది బిగ్గర్ పీసు 10 మీటర్స్ ఎక్కువ ఉండే పీస్ని స్మాలర్ అంటే అందులో దానికంటే తక్కువ ఉండే పీసులుగా మనం డివైడ్ చేయొచ్చు. అంటే 10 డివైడెడ్ బై 5 అంటే ఈ విధంగా 5 5గా డివైడ్ చేయొచ్చు అని చెప్పావు. ఇప్పుడు నా దగ్గర ఉన్నదే 5 మీటర్స్ క్లాత్, దాన్ని 10తో ఎలా డివిజన్ చేయడం అంటే ఇక్కడ 5 మీటర్స్ వద్దులండి, 5 స్మాలర్ నెంబరు, 10తో బిగ్గర్ నెంబర్ని స్మాలర్ నెంబర్తో డివిజన్ చేయొచ్చా? మేము ఎప్పుడు నేను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లో మేము అలాంటివి చదవలేదు. ఎలా అంటే స్మాలర్ నెంబర్ని 10 బిగ్గర్ నెంబర్తో కూడా డివిజన్ చేయొచ్చండి. జనరల్గా హైయర్ క్లాస్లో ఎలా చేస్తారంటే కనుక దాన్ని 5 డివైడెడ్ బై 10 అని రాసింటారు. 5 డివైడెడ్ బై 10 అంటే కనుక డినామినేటర్లో డెసిమల్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ 10 ఉంది కాబట్టి 1 డెసిమల్ డిజిట్ రాసుకునేస్తారు సింపుల్గా, 0.5 అని రాసేస్తారు. దాని ఆన్సర్ ఇస్ సో 5 బై 10 ని 0.5 అని రాసేస్తారు. ఇక్కడ 10 ఉంది కాబట్టి 1 డెసిమల్ డిజిట్ రాస్తారు. ఇక్కడ ఆ డెసిమల్ డిజిట్ నాకు అర్థం కాలేదు సార్, ఇదేంటో నాకు అర్థం కాలేదు సార్. ఎస్, నీకు అర్థం కాకపోవడానికి ఇక్కడ ఫ్రాక్షన్స్, డెసిమల్ డిజిట్స్ అనేటువంటి చాప్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ చాప్టర్ అదే, ఫ్రాక్షన్స్, డెసిమల్ డిజిట్స్ చాప్టర్, నెక్స్ట్ చాప్టర్ అదే. అందులో నేను ఇంకా క్లియర్గా నీకు ఫ్రాక్షన్స్ గురించి, డెసిమల్ డిజిట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతవరకు అంటే 10 డివైడెడ్ బై 5 అంటే ఆన్సర్ 2 అనేలాగా 5 డివైడెడ్ బై 10 అనేటువంటి 0.5 అనేటువంటిది కూడా మనకు ఆన్సర్. 0.5 అంటే అర్థం ఏంటంటే దిస్ ఈజ్ 1లో హాఫ్, 1/2 అని, 1/2 అని, 1లో హాఫ్ అంటే 50 పైస్తో ఈక్వల్ అంటే ₹1/2 అని. సో 0.5 అంటే సో అక్కడ ఏంటంటే 5 మీటర్స్ ఉండే క్లాత్ని 10 పార్ట్స్ చేయాలన్నట్లయితే కనుక చేయొచ్చండి. 5 మీటర్స్ ఉన్న క్లాత్ని 10 పార్ట్స్ చేయాలి. ఇక్కడ అంటే 10 పార్ట్స్ చేసినప్పుడు ఈచ్ పార్ట్ అనేది 0.5 మీటర్స్ క్లాత్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 10 పార్ట్స్ కాదు, ఇక్కడ 2 పార్ట్స్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే 10 పార్ట్సే వస్తాయండి. 5 మీటర్స్ క్లాత్ ఉందండి, 5 మీటర్స్ క్లాత్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే దీన్ని 10 పార్ట్స్ చేయాలని అనుకున్నాను. 10 పార్ట్స్ చేయాలనుకుంటున్నాను. ఈచ్ పార్ట్ వచ్చి 0.5 అలా 10 అలా అప్పుడు ఇక ఒక్కొక్క పార్ట్ వచ్చి 0.5 అవుతుంది. ఇలాంటివి 0.5 0.5 0.5 1 2 3 4 5 ఇలా 6 7 8 9 10 ఇలా మనకు 10 పార్ట్స్ చేసాయి 5 మీటర్స్ క్లాత్. అంటే ఇక్కడ ఏంటంటే ఈచ్ పార్ట్ వచ్చి 0.5 మీటర్ లెంత్ ఉంటుంది, 0.5 మీటర్స్ లెంత్ ఉంటుంది. సో 0.5 మీటర్ లెంత్ ఉన్నటువంటి పీసుల్ని 10 చేయొచ్చు ఇలాంటివి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ 5/10 అనేటువంటి చేశానంటే అప్పుడు ఈచ్ పార్ట్ 0.5 అనేటువంటిది మనకు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ అర్థమైందంటే 10/5 ఆన్సర్ వచ్చి 2, 5/10 వచ్చి 0.5. దేర్ఫోర్ దీన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే 10 డివైడెడ్ బై 5
sorry, 10 divided by 5 is not equals to 5 divided by 10. So ఇలా ఈక్వల్, బట్ మల్టిప్లికేషన్లో 5 into 4 is equals to 4 into 5. సో ఇది మీకు ఈ డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 5 into 4 into 3 ఉంది. బ్రాకెట్స్ ఇలా యూజ్ చేసాం. ఇక్కడ ఇంతకుముందు అడిషన్లో సబ్ట్రాక్షన్లో కూడా ఇలా యూజ్ చేసాను. ఇప్పుడు ఇలా బ్రాకెట్స్ యూజ్ చేశాను. బ్రాకెట్స్ యూజ్ చేసినప్పుడు 5 ఇంటూ బ్రాకెట్స్లో ఉన్నది సింప్లిఫై చేయాలన్నాను. ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నదాన్ని 4 into 3 12. సో బ్రాకెట్స్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేసేసాను. సో బ్రాకెట్స్ రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేసిన, ఎందుకంటే బ్రాకెట్స్ అంటే ఇక్కడ ఇంటూనే కాబట్టి ఇంటూ అన్న ఈ ఇంటూ అన్న బోత్ సేమ్. నువ్వు ఇక్కడ ఇంటూ మళ్ళా బ్రాకెట్ రాసిన, బ్రాకెట్ అంటే ఇంటూనే అని చెప్పినాను, మల్టిప్లై చేయాలని. హాఫ్ అన్నా మల్టిప్లై చేయాలన్నాను, మల్టిప్లికేషన్ అన్నా మల్టిప్లై చేయాలన్నాను. సో బ్రాకెట్ని 5 ఇంటూ ఈ 4 3s are 12 అలాగే రాసిన, బ్రాకెట్ రాసిన. నెక్స్ట్ స్టెప్లో బ్రాకెట్ అన్న ఇంటూనే కాబట్టి బోత్ ఇక్కడ కూడా ఇంటూనే ఉంది కాబట్టి ఆ 2 ఇంటూలో ఒక ఇంటూనే రాసుకోవచ్చు. సో 5 12 60 ఇలా వచ్చింది ఆన్సర్. అదే 5 into 4కి ఈ ఫస్ట్ ఉన్న 2 డిజిట్స్కి బ్రాకెట్ యూజ్ చేసి తర్వాత డిజిట్ని ఇలా రాసాం, ఈ నెంబర్ని ఇలా రాసాం. ఇప్పుడు 5 4 20 అవుతుంది. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై అయింది. ఇంటూ 3, సో 23 60. ఇక్కడ మీరు గమనించినట్లయితే బ్రాకెట్స్ చివరి 2 నెంబర్స్కి బ్రాకెట్స్, ఫస్ట్ 2 నెంబర్స్కి బ్రాకెట్స్ యూజ్ చేయడం వల్ల, వి బోర్డ్ మౌస్ అప్లై చేయడం వల్ల 60 ఆన్సర్ వచ్చింది. అదేవిధంగా డివిజన్లో ఆన్సర్ వస్తుందా ఈ దానికి అనేదాన్ని మనం చెక్ చేద్దాం. డివిజన్లో అన్నట్లయితే కనుక సపోజ్ 15 divided by 10 divided by 5 అనేటువంటిది తీసుకున్నాం. లాస్ట్ 2 ఈ 2కి బ్రాకెట్ తీసుకున్నాం. ఇక్కడ కొంచెం ఈజీగా ఉండడం కోసం ఈ పాయింట్స్లో వస్తుంది. 20 తీసుకున్నాం. 20 divided by 10 divided by 5 అని రాసుకున్నాం. సో లాస్ట్ 2 నెంబర్స్కి ఇక్కడ లాగానే బ్రాకెట్ తీసుకున్నాను అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, నా ఆన్సర్ ఏమవుతుందంటే నేను చెప్పాను ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేయాలి. బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేయాలంటే 20 divided by 10 divided by 5 ఏమవుతుంది మీకు తెలుసు, 10 divided by 5 2. సో బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేశాను కాబట్టి బ్రాకెట్ రిమూవ్ చేయొచ్చు. బ్రాకెట్ రిమూవ్ చేసిన తర్వాత 20 divided by 2, 20 divided by 10, 20ని 2తో డివిజన్ చేస్తే 2 10 20, 20ని 2తో డివిజన్ చేసాం, 20ని 2తో డివిజన్ చేసాం అంటే 20 divided by 2 అంటే డివిజన్ చేసాం, 2 10 20. సో కాబట్టి దీని ఆన్సర్ వచ్చి 10 అని రాసేయచ్చు. అంటే అదే బ్రాకెట్స్ని ఈ విధంగా మారుతాం. 20 divided by 10 divided by 5 అని ఈ ఫస్ట్ 2 నెంబర్స్కి బ్రాకెట్ యూజ్ చేసాం. అప్పుడు ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. 20 divided by 10 అంటే మన బ్రాకెట్లో ఉన్నది ఈ వి బోర్డ్ మాస్ సింప్లిఫికేషన్ వి బోర్డ్ మాస్ని అప్లై చేయాలి. ఈ వి బోర్డ్ మాస్లో ఫస్ట్ బ్రాకెట్ వి అనేది వెనుకులం, బార్ ఎక్కడా లేదు కాబట్టి తర్వాత బ్రాకెట్ అనేది ఉంది కాబట్టి బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేయాలి, తర్వాత హాఫ్ ఉంటే దాన్ని సింప్లిఫై చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బ్రాకెట్ తర్వాతనే డివిజన్ కాబట్టి సో డివిజన్ అనేటువంటిది సెకండ్ ప్లేస్. ఇక్కడ ఉన్న డివిజన్ చేయాలన్నా కూడా ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేయాలి, బ్రాకెట్లో ఉన్నది 20 divided by 10. సో కాబట్టి ఈ రెండింటిని డివిజన్ చేయాలి. 20ని 10తో డివిజన్ చేస్తే బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేసినట్లు. సో 20ని 10తో డివిజన్ చేస్తే మీకు తెలుసు, 20ని 10తో డివిజన్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది 10 2 20 ఇలా మీకు తెలుసు. కాబట్టి బ్రాకెట్లో ఉన్న దాని ఆన్సర్ 2 divided by 5 ఈ విధంగా వచ్చింది. సో 2 divided by 5. ఇప్పుడు చూడండి 2 divided by 5 అన్నట్లయితే 2ని 5తో డివిజన్ చేయడం. అయ్యా సార్ మాకు 5ని 2తో డివిజన్ చేస్తామనేటువంటి ఆలోచన మాకు తెలుసు, ఎందుకంటే ఇది బిగ్గర్ నెంబరు. 2తో డివిజన్ చేయడం అంటే 2 2 4 అని రాస్తాము, రిమైండర్ 1 అని రాస్తాము. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు, 2ని 5తో డివిజన్ చేయాలంటున్నావు. సో 2 అయిన స్మాలర్ నెంబర్ 5తో డివిజన్ చేయాలంటున్నావు. దీన్ని మేము డివిజన్ చేసేది మాకు తెలుసు, ఎందుకంటే నీ కింద వరకు టచ్ కాలేదు, నీకు తెలుసు. నువ్వు ఇప్పుడు 5th క్లాస్కు నవోదయకు ప్రిపేర్ అవుతున్నావు. ఇలాంటి చాప్టర్స్ సంబంధించి డెసిమల్స్ చాప్టర్స్లో నెక్స్ట్ చాప్టర్స్లో ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేయదు.
సో స్మాలర్ నెంబర్ని కూడా బిగ్గర్ నెంబర్తో డివిజన్ చేయొచ్చు, కాకపోతే దాని ప్రొసీజర్ వేరే ఉంది. డెసిమల్ డిజిట్ తీసుకొని, సపోజ్ ఒక డెసిమల్ డిజిట్ అనేటువంటి తీసుకొని డెసిమల్ పాయింట్, సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ పాయింట్ ఒక 0 రాసుకొని 5 4 జార్ 20 అని రాసుకొని రిమైండర్ 0 అని రాసుకున్నాను. దీని ఆన్సర్ 0.4 అవుతుంది. సో ఈ డెసిమల్ డిజిట్స్ గురించి డెసిమల్స్ అనే చాప్టర్, ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ మీకు నెక్స్ట్ చాప్టరే ఉంది. ఆ చాప్టర్ చెప్పేటప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. కాబట్టి 2/5 అంటే 0.4. అదే ఇక్కడ చూడండి, దీని ఆన్సర్ వచ్చి 2/5 దట్స్ గోస్ టు 0.4. ఇప్పుడు అర్థమైంది. సో 20/10/5 అనే చోట బ్రాకెట్స్ లాస్ట్ 2 డిజిట్స్కి అప్లై చేస్తే ఆన్సర్ ఏమో 10 వచ్చింది. 20/10/5 అని బ్రాకెట్స్ ఫస్ట్ 2 డిజిట్స్కి ఫస్ట్ 2 నెంబర్స్కి బ్రాకెట్స్ యూజ్ చేస్తే ఏమో ఆన్సర్ ఏమో 0.4 వచ్చింది. అదే ఇప్పుడు కంపేర్ చేయండి. ఇక్కడ ఈ మల్టిప్లికేషన్లో 5 into 4 into 3 బ్రాకెట్స్ లాస్ట్ 2 నెంబర్స్కి అప్లై చేశాను. అదే నెంబర్స్ 5 into 4 into 3 అదే నెంబర్స్ బ్రాకెట్స్ ఫస్ట్ 2 నెంబర్స్కి అప్లై చేశాను. ఆన్సర్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా? అండ్ రెండు ఆన్సర్స్ 16. కాబట్టి ఈ 2 కూడా ఈక్వల్. అదే ఇక్కడ చూడండి, 20/10/5 బ్రాకెట్స్ లాస్ట్ 2 నెంబర్స్కి అప్లై చేశాను. ఇక్కడ 20/10/5 ఇది సేమ్ నెంబర్సే, బ్రాకెట్స్ ఫస్ట్ 2 నెంబర్స్కి అప్లై చేశాను. ఆన్సర్ ఏమైపోయింది? దీని ఆన్సర్ ఏమో 10, దీని ఆన్సర్ ఏమో 0.4. సో 10 ఈక్వల్స్ టు 0.4 అవుతుందండి? నాట్ ఈక్వల్. సో 10 డస్ నాట్ ఈక్వల్స్ టు 0.4. సో అగైన్ దిస్, కాబట్టి 20/5 బ్రాకెట్స్ ఇలా వచ్చేస్తే ఇది కూడా నాట్ ఈక్వల్. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు దిస్. కాబట్టి సో ఈ రెండు ఈక్వల్ కాలేదు. సో ఇక్కడ చూడండి, డివిజన్లో మల్టిప్లికేషన్స్లో సో ఇంటూకి ఇట్లా బ్రాకెట్స్ యూజ్ చేయడంలో, మల్టిప్లికేషన్స్లో బ్రాకెట్స్ యూజ్ చేసిన ఆన్సర్స్ సేమ్ వస్తాయి, బట్ డివిజన్లో బ్రాకెట్స్ యూజ్ చేసిన ఆన్సర్స్ డిఫరెంట్ వస్తున్నాయి. కాబట్టి వి బోర్డ్మాస్ రూల్ మేము అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఎందుకు వి బోర్డ్మాస్ ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. మీకు ఏమైంది, డివిజన్ అంటే ఎక్కడైనా నేను డివిజన్ చేస్తే ఇట్లా దీనికైనా ఆన్సర్ దీనికైనా సేమ్ ఆన్సర్ వస్తుందా? రాలేదు కదా. దీన్ని బట్టి మనం ఆర్డర్ ఫస్ట్ బోర్డ్మాస్ రూల్లో బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి, ఆ రూల్ ప్రకారం చేయాలి. కాబట్టి సింప్లిఫికేషన్ అదే ప్రాసెస్, అలానే చేయాలి. చేస్తే ఆన్సర్స్ చేంజ్ అయిపోతున్నాయి. అదొకటి గమనించండి. నెక్స్ట్ 5 into సపోజ్ 5 into 1 తెలుసు, 5 1 జార్ 5 అని. 1 into 5 అంటే ఏదైనా నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది. 1 into 5 అన్నా 5 వస్తుంది. ఇక్కడ 5 1s are 5, 1 5s are 5. దీనికి కూడా ఇదే లాజిక్ అప్లై చేసినా కూడా 5 1s అంటే 5 1s అంటే 1s 5 రాయాలి. అలా 5 లేదా 1 5s are అంటే 1 5s 5 1 రాయాలి, అదైనా 5. సో ఇలా అంటే ఏంటి, 5 into 1 అన్నా 5, 1 into 5 అన్నా 5. సో కాబట్టి ఇవి ఈక్వల్ అవుతాయి. అదే 5/1 1/5 ఎగ్జాంపుల్, దీన్ని కంపేర్ చేస్తున్నాను. డివిజన్ నేను కంపేర్ చేసి చెప్తున్నాను, సింప్లిఫికేషన్ చెప్పడం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మేము చెప్తుంటాం కదా, కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. మ్యాథ్స్ అంటే కష్టం, ఎందుకు కష్టం, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇంకా చిన్న చిన్న బేసిక్స్ అవి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా మల్టిప్లికేషన్ ఇలా వస్తాయి, డివిజన్లో ఇలా వస్తాయి. ఒక క్లారిటీ అనేది నీకు తెలిసినట్లయితే ఆ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఇవి కన్ఫ్యూజ్ అవ్వదు. ఇవి ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవ్వడం మ్యాథ్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఇవి చిన్న చిన్న విషయాలని కన్ఫ్యూజ్ అవుతున్నాను, అందుకోసమే కంపేర్ చేసి చెప్తున్నాను. దీనికి దానికి ఉన్నటువంటి కంపారిజన్ నేను అందుకే చెప్తున్నాను. సపోజ్ ఇక్కడ చూడండి, 5 into 1 తీసుకున్నావు కదా, 5/1 తీసుకో, ఆన్సర్ ఏమొస్తుంది? 5/1 అంటే నీకు తెలుసు కదండి, 5ని 1తో డివిజన్ చేయాలని. 1 5s are 5, రిమైండర్ 0. సో కాబట్టి ఆన్సర్ ఈస్ 5. అంటే 5ని 1తో డివిజన్ చేస్తే, అంటే 5ని 1తో డివిజన్ చేస్తున్నాం అంటే కనుక 5 పార్ట్స్ వస్తాయి. 1 1 1 1 1 అంటే అలాంటి. అదే 1/5 ఏమవుతుంది? 1/5 అనేది ఏమవుతుంది? 1/5. ఇప్పుడు 5 into 1 5, 1 into 5 5 అయినప్పుడు, ఇక్కడ ఈక్వల్ అయినప్పుడు
5 డివైడెడ్ బై 1 5 అయింది, 1 డివైడెడ్ బై 5 కూడా 5 అవుతుందా? 1 డివైడెడ్ బై 5 అంటే ఏం సార్? స్మాలర్ నెంబర్ని బిగ్గర్ నెంబర్తో డివిజన్ చేసేది మాకు తెలుసు. సో అవి ఫ్రాక్షన్స్ అండి, ఇది ఫ్రాక్షన్స్. 1 డివైడెడ్ బై 5ని మీరు జనరల్గా 1 ఇలా రాసుకుంటూ ఉంటారు. దాని ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి కదా జనరల్గా హైయర్ స్టాండర్డ్స్లో నెక్స్ట్ చాప్టర్ ఉంది. 1 డివైడెడ్ బై 5ని 1/5 అని రాస్తాను, అది చెప్తాను. సో దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఏం ఆన్సర్ వస్తుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు సపోజ్ 1 డివైడెడ్ బై 5ని 1 ఇలా ఈ 5తో డివిజన్ చేయాలి. ఎలా డివిజన్ చేయాలి? 1ని 5తో డివిజన్ చేయాలంటే సో ఇప్పుడు మనం డివిజన్ చేయాల్సినటువంటి నెంబరు డివిజన్ చేసేటువంటి నెంబర్ కంటే చిన్నది కాబట్టి కోషియంట్లో కంపల్సరీ 0 రాసుకొని డెసిమల్ పాయింట్ రాసుకోవాలి. డెసిమల్ పాయింట్ రాసుకొని ఈ పాయింట్ బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ పాయింట్ వీ హ్యావ్ టు రైట్ హియర్ 0. అంటే ఈ పాయింట్ బదులు మనం ఇక్కడ 0 రాసుకోవాలి. అంటే అప్పుడు ఏమైంది? ఇక్కడ మనం డివిజన్ చేయాల్సిన నెంబర్ 10 అయిపోయింది. ఎందువల్ల 10 అయింది? ఆన్సర్లో 0 పాయింట్ అని రాసుకోండి. ఇది ఒక రూల్, అంటే డివిజన్ రూల్. సో డివిజన్ చేయాల్సిన రూల్. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ డెసిమల్స్ చెప్పేటప్పుడు ఆ రూల్స్ ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. సో ఆ డివిజన్ రూల్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ బిగ్గర్ నెంబర్ వచ్చేసింది కంపేరింగ్ విత్ డివైజర్. సో ఈ డివైజర్ కంటే డివిడెండ్ పెద్దది అయిపోయింది. దీన్ని డివిడెండ్ అంటాము, దీన్ని డివైజర్ అంటాము, దీన్ని కోషియంట్ అంటాము. దీన్ని ఈ డివిడెండ్ కంటే డివైజర్ చిన్నదైంది, ఇప్పుడు ఇది పెద్ద అయిపోయింది. ఇప్పుడు ఎందువల్ల? ఈ డెసిమల్ పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ బదులు ఇక్కడ 0 రాసుకోవడం వల్ల 1 ఒకటే ఉన్న చోట పక్కన 0 రావడం వల్ల ఇది 10 అయిపోయింది. ఇప్పుడు బిగ్గర్ నెంబర్ అయిపోయింది. ఇప్పుడు ఈజీగా నీకు తెలుసు ఎలా చేయాలో డివిజన్. సో 5 2 are 10 అని నువ్వే చేస్తావు. సో ఆన్సర్ ఏమైనా అంటే ఇక్కడ ఏంటంటే 1 డివైడెడ్ బై 5 అనేటువంటిది ఆన్సర్ వచ్చి 0.2 వచ్చింది. దీన్ని నేను చెప్తున్నానంటే ఇది నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకుంటాం మనం. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే 5 డివైడెడ్ బై 1 అయితే 5 వచ్చింది. 5 divided by 1 is not equals to 1 divided by 5. So 5 divided by 1 does not equals to 1 divided by 5 అనేటువంటిది కూడా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఎందుకంటే దీని ఆన్సర్ ఏమో 5, దీని ఆన్సర్ ఏమో 0. సో 5 divided by 1 does not equals to 1 divided by 5. సో కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి 5 divided by 1, 1 divided by 5 వేరే ఆన్సర్లు వస్తుంది. బట్ 5 into 1 సేమ్ ఆన్సర్, 1 into 5 సేమ్ ఆన్సర్. సో నీ కంపారిజన్ దీనికి మల్టిప్లికేషన్కి డివిజన్కి చెప్తున్నాను. సో ఇంకా అనదర్ ఎగ్జాంపుల్, 5 into 0 ఏమవుతుందో చూద్దాం. 5 into 0 అంటే అర్థమైందండి. 5 0s are 0. 5 టేబుల్లో 5 0s are 0. అంటే 5 జీరోస్ని 5 టైమ్స్ రాస్తే ఇక్కడ డెఫినెట్లీ 5 1s అన్నట్లయితే 1స్ని 5 టైమ్స్ రాశాను. 5 జీరోస్ అంటే జీరోస్ని 5 టైమ్స్ రాసి యాడ్ చేసుకో ఏమొస్తుందో చూద్దాం. జీరోని 5 టైమ్స్ కాదు, 100 టైమ్స్ కాదు, నీకు ఎన్ని టైమ్స్ సిస్టమ్ వస్తే అన్ని టైమ్స్ రాసుకున్నా వచ్చేది 0నే. అంతే కదండి. 5 0s are 0. నెక్స్ట్ 0 into 5 0నే. అంటే 0 5s are 0 5s are ఇది రాయడానికి ఎక్కడంటే 0 5s are అంటే కనుక 5s 0 టైమ్స్ అంటే అక్కడ ఏమి రాయకూడదు, అక్కడ ఏమి ఉండదు. సో 0 5s are 0 అనే ఆన్సర్. 5 into 0 0, 0 5s are 0నే. కాబట్టి ఏ నెంబర్నైనా 0తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ 0. చూడండి ఒకసారి స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏంటంటే మ్యాథమెటిక్స్లో 0తో మల్టిప్లై చేసే నెంబర్స్ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు. ఏ నెంబర్నైనా 0తో మల్టిప్లై చేసినా 5 into 0 అన్నా, 0 into 5 అన్నా, 5 into 10 into 0 అన్నా, లేదా 8 into 0 అన్నా, లేదా 0 into 9 అన్నా, 0 into 7 అన్నా, 0 into 20 అన్నా, 0 into 100 అన్నా. సో ఏ విధంగా అయినా ఒక 0తో మల్టిప్లై చేసామంటే మనకు ఆన్సర్ వచ్చేది 0నే. నెక్స్ట్ పోతే ఇక్కడ పైన కూడా అంతే. 5 into 1 అంటే 5 వచ్చింది, 1 into 5 వచ్చింది. అంటే ఏ నెంబర్నైనా 1తో మల్టిప్లై చేస్తే సపోజ్ 8 into 1 8 వస్తుంది, 22 into 1 22నే వస్తుంది. అంటే ఏ నెంబర్నైనా 1తో మల్టిప్లై చేస్తే వచ్చేది అదే నెంబరే వస్తుంది, సేమ్ నెంబరే వస్తుంది. ఏ నెంబర్నైనా 0తో మల్టిప్లై చేస్తే మనకు 0నే వస్తుంది. కాబట్టి
సో మల్టిప్లికేషన్లో మనకి ఈ ఫండమెంటల్ రూల్స్ అనేటువంటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ నెంబర్నైనా 1తో మల్టిప్లై చేస్తే ఆ నెంబరే వస్తుంది, ఏ నెంబర్నైనా 0తో మల్టిప్లై చేస్తే 0నే వస్తుంది. ఇది ఇక్కడ. సో ఇక్కడ కంపేర్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డివిజన్లో చేద్దాం. డివిజన్లో 5 into 0 0 అని రాస్తాం. ఇప్పుడు 5 divided by 0 రాద్దాం, 0 divided by 5 అని రాద్దాం. ఫస్ట్ 0 divided by 5 అని రాద్దాం. 0 divided by 5 అంటే మీకు తెలుసు, సో ఇక్కడ 0 divided by 5 అంటే మీకు తెలుసు, అంటే 0ని 5తో డివిజన్ చేయాలని. అంటే 5 0 0, ఆన్సర్ 0. ద ఆన్సర్ ఈజ్ 0. అంటే 0 divided by 5 అంటే 0ని 5తో డివైడ్ చేయొచ్చు, ఎందుకంటే 5 టేబుల్లో 0 ఉంది కాబట్టి 5 0 0 అని ఆన్సర్ 0 డివైడెడ్. అలాగే 5/0 రాద్దాం. 0 divided by 5 ఏమో 0, 5 divided by 0 ఏమవుతుందో చూస్తాం. దీన్ని ఏమని చెప్పాలా? 5 divided by 0 అంటే దాని అర్థం ఏంటంటే 5 divided by 0 అంటే అర్థం ఏంటంటే 5ని 0 డివిజన్ చేస్తుంది. ఎలా చేస్తుంది? నువ్వు 0 1s తీసుకున్నా 0నే, 0 2s తీసుకున్నా 0 10 0 9s తీసుకున్నా కూడా 0నే, రిమైండర్ 5 వస్తుంది. నువ్వు 0 2s తీసుకున్నా 0నే, రిమైండర్ 5 వస్తుంది. అంటే రిమైండర్ మారలేదు, నువ్వు ఏం తీసుకున్నా రిమైండర్ అదే వస్తుంది. బట్ ఈ కోషెంట్లో మాత్రం డిఫరెంట్ నెంబర్లు వస్తాయి. 9 అని, 2 అని, 3 అని, 1000 అని, ఏదంటే ఆ నెంబర్ అని కోషెంట్లో వస్తాయి. బట్ రిమైండర్ మాత్రం సేమే వస్తుంది. అప్పుడు దీని ఆన్సర్ ఏదని చెప్పాలి? 9 అని చెప్పాలా, 2 అని చెప్పాలా, 11 అని చెప్పాలా, ఇంకేదని చెప్పాలి? నేను ఆన్సర్ 5 divided by 0 ఆన్సర్. సో నాట్ డిఫైన్, అన్డిఫైన్. సో 5 divided by 0 అనేటువంటి నెంబర్ దాని డివిజన్ మనం చేయలేము. అంటే 5ని ఇక్కడ దాన్ని డివిజన్ చేయలేము. 5 ఇప్పుడు మీకు తెలుసు 10 divided by 2 అంటే ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను. 10 divided by 5 అన్నట్లయితే కనుక 10ని 5 డివిజన్ చేస్తుంది, 2 పార్ట్స్గా, 2 ఈక్వల్ పార్ట్స్గా డివిజన్ చేస్తుంది. అంటే 5ని 0తో డివిజన్ చేయడం అంటే 0తో డివిజన్ చేస్తే ఎన్ని పార్ట్లు వస్తాయి, ఎన్ని పార్ట్లు రాగలవు, అంటే ఇలాంటి ఇప్పుడు 5తో డివిజన్ చేస్తే 2 పార్ట్లే వచ్చాయి. అలా 5ని 0తో డివిజన్ చేసేసాం, 0తో డివిజన్ చేసాం. అంటే 0తో డివిజన్ చేయడం అర్థం అంటే కనుక అంటే మనకు ఒక ఈచ్ మెజర్మెంట్ 0 meters రావాలి. ఇక్కడ అదే ఎగ్జాంపుల్కి అప్లై చేద్దాం. సపోజ్ ఇక్కడ 10 meters క్లాత్ని 5 meters క్లాత్ వచ్చే విధంగా డివిజన్ చేయాలనుకున్నాం. సో ఈచ్ 5 meters క్లాత్ వచ్చేటప్పుడు అప్పుడు 2 parts అలా వచ్చాయి, 2 pieces వచ్చాయి. ఎందుకంటే 10 meters క్లాత్ని 5 meters క్లాతెస్ ఎన్ని పార్ట్లు వస్తాయంటే కనుక 5 meters బిట్స్. సో ఈ విధంగా వస్తాయి. అదే ఇక్కడ ఏంటంటే 5 divided by 0 అన్నట్లయితే కనుక అంటే 5 meters క్లాత్ ఉంది, ఈచ్ పార్ట్ వచ్చి ఇక్కడ ఏంటంటే 0 meters క్లాత్ కావాలా, 0 meters క్లాత్ కావాలా. అప్పుడు ఎన్ని పార్ట్స్ దాన్ని డివిజన్ చేస్తావు? నాకు ఒక్కొక్క పార్ట్లో 0 meters, ఇక్కడ ఒక్కొక్క పార్ట్లో 5తో డివిజన్ చేసినట్టు ఒక్కొక్క పార్ట్లో 5 meters కావాలన్నాను కాబట్టి 2 parts వచ్చాయి. అది ఆన్సర్ 10 divided by 2 అంటే. ఇప్పుడు నాకు 5 meters క్లాత్ ఉంది, ఈచ్ పార్ట్ 0 meters అంటే కట్టే చేయకూడదు, అంటే అలా డివిజన్ చేయగలను. అలా ఈచ్ పార్ట్ 0 meters కావాలన్నట్లయితే కనుక 0 meters ఉండే విధంగా ఎన్ని పార్ట్స్ చేయగలము అన్నాను. అదేలా ఈచ్ క్లాత్ లెంత్ 0 meters ఉండాలి. 5 meters క్లాత్ని ఎన్ని బిట్లు చేయగలవు, ఎన్ని పార్ట్లు చేయగలవు? ఏనా నీకైనా ఊహకు వస్తుందా? రావట్లేదు కదా. సో అన్డిఫైన్, డిఫైన్ చేయలేము అంటే చెప్పలేము అని మనము దానికి ఆన్సర్ చెప్పలేము. ఇక్కడ కూడా మీకు చెప్పాను, 0తో 5ని డివిజన్ చేస్తే కోషెంట్ ఇక్కడ 0 9 0, రిమైండర్ 5. 0ని 5తో డివిజన్ చేస్తే 0 2 0, రిమైండర్ 5. రిమైండర్ ఏమో సేమే వస్తుంది, బట్ కోషెంట్ చేంజ్ అయిపోతుంది. అలా ఎత్తుకున్న అన్డిఫైన్, ఇలా ఎత్తుకున్న అన్డిఫైన్. కాబట్టి సో ఇది 5 divided by 0 అన్డిఫైన్. సో ఇదేంటి 5 divided by అన్డిఫైన్.
సో కాబట్టి దీన్ని మనం డిఫైన్ చేయలేము. 5 డివైడెడ్ బై 0 5/0 రాయొచ్చు, 5/0 అని. సో మనం దీన్ని అన్డిఫైన్. అదే 0/5 అంటే ఆన్సర్ ఏంటి? 0. 0/5 అంటే ఆన్సర్ 0 అని. అంటే క్లాతే లేదు, 0 మీటర్స్ క్లాత్ ఉంది, 0 మీటర్స్ క్లాత్ని 5 పార్ట్స్ చేయని అన్నాడు. 0 మీటర్స్ దీని అర్థం ఏంది? దీనికి అప్లై చేస్తే 0 మీటర్స్ క్లాత్ని 5 పార్ట్స్ చేయండి అన్నాడు. అంటే 0 మీటర్స్ క్లాత్ అక్కడ క్లాతే లేదు, నేను 5 పార్ట్స్ చేసేది ఏంటి? ఒక్కొక్క పార్ట్ కూడా 0నే వస్తుంది, అంటే క్లాతే ఉండదు. అది క్లాతే లేనప్పుడు దాన్ని పార్ట్స్ చేసినా కూడా క్లాత్ లేక చేయలేము, చేస్తే కూడా ఆడ 0నే వస్తుంది అని అర్థం ఉంది. సో కాబట్టి 0/5 0, 5/0 అనేసి అన్డిఫైన్ అనేటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్కి డివిజన్కి ఒక ఇంపార్టెంట్ రూల్ మన సింప్లిఫికేషన్స్లో ప్రతి చాప్టర్లో, నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్లో కానీ, నెక్స్ట్ హైయర్ స్టాండర్డ్స్లో కానీ చాలా ఇంపార్టెంట్ రూల్ అనేటువంటిది ఒకటి వస్తుంటుంది. అది సింప్లిఫికేషన్, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి బేసిక్ పాయింట్స్ తెలియక కనీసం కొంతమంది స్టూడెంట్స్ 10th క్లాస్ చదివేటప్పుడు ఇలాంటి బేసిక్ పాయింట్స్ తెలియక మ్యాథ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెయిన్ ఈ బేసిక్ పాయింట్స్ ఇవి తెలియవు. సార్ చెప్పేటువంటిది క్వశ్చన్ ఏదో అర్థమవుతుంది, బట్ సింప్లిఫికేషన్లో ఈ బేసిక్స్ తెలియకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ రాక మ్యాథ్స్ భలే కష్టం అని అంటారు. ఈ బేసిక్స్ తెలుసుకోవాలి. సో ఈ బేసిక్ బాగా ఉండాలి, ఇక్కడ ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఏం చెప్తున్నానంటే, రెండింటికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కండిషన్ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు స్టూడెంట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను ఇప్పుడు మల్టిప్లికేషన్కి డివిజన్కి రిలేషన్ అటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేయాలి. ఎలా? ఇప్పుడు ఇక్కడే చెప్పాను 5 4 20. ఇది నీకు ఎలా వస్తుందో చెప్పాను టేబుల్స్లో. 5 4 20. దీనికి మల్టిప్లికేషన్, డివిజన్కి ఇందులో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? 5 4 20 అని చెప్పాను. ఇప్పుడు 20ని 5తో డివిజన్ చేయి. 20ని 5తో డివిజన్ చేస్తే 5 4 20, రిమైండర్ 0. అంటే 20ని 5 రిమైండర్ 0 మీన్స్ 20ని 5 డివైడ్ చేస్తోంది అని అర్థం. అంటే 20 మీటర్స్ క్లాత్ ఉన్నట్లయితే, 20 మీటర్స్ క్లాత్ ఉన్నట్లయితే ఈచ్ పార్ట్ 5 మీటర్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఇది 5 మీటర్స్, 5 మీటర్స్, 5 మీటర్స్, 5 మీటర్స్, అలా 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఇన్ కేస్ 21 మీటర్స్ క్లాత్ ఉంది, ఈచ్ 5 మీటర్స్గా డివైడ్ చేయాలనుకున్నాం. 5 4 20. సో ఇక్కడ ఏంటంటే 5 మీటర్స్, 5 మీటర్స్, 5 మీటర్స్, 5 మీటర్స్ ఒకటి మిగిలిపోయింది ఇక్కడ. అంటే ఏంటా, ఇంకా 1 మీటర్ క్లాత్ మిగిలిపోయింది. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? 21 మీటర్స్ ఉండే క్లాత్ని ఈచ్ పార్ట్ 5 మీటర్స్ వచ్చే విధంగా డివైడ్ చేయాలని ట్రై చేస్తే కనుక ఇక్కడ వరకు వచ్చి ఇంకా 5తో ఇక్కడ డివైడ్, ఇక్కడ ఈచ్ పార్ట్ 5 మీటర్స్గా 20 మీటర్స్ క్లాత్ని కంప్లీట్ చేసేసినాం. 20 మీటర్స్ క్లాత్ని డివైడ్ చేసేసినాం. అదే ఈచ్ పార్ట్ 5 మీటర్స్ క్లాత్గా 21 మీటర్స్ని డివైడ్ చేయాలని ట్రై చేస్తే లాస్ట్లో 1 మీటర్ మిగిలిపోయింది. అంటే ఆ క్లాత్ని నేను కంప్లీట్గా డివైడ్ చేయలేకపోయినా, 5 మీటర్స్ పార్ట్గా కంప్లీట్గా డివైడ్ చేయలేకపోయినా. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ 1 మీటర్ క్లాత్, ఇక్కడ నాకు ఇంకా 4 మీటర్స్ కావాలి. ఇంకా నాకు 4 మీటర్స్ క్లాత్ ఉన్నట్లయితే నేను 5 మీటర్స్ పార్ట్గా కంప్లీట్గా డివైడ్ చేయగలిగేవాడిని. ఇప్పుడు నేను డివైడ్ చేయలేకపోయినాను. అంటే 21 అనేటువంటిది 5తో డివిజన్ కాదు, అంతే కదా. 5 4 20, రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే 21ని 5 ఎగ్జాక్ట్గా డివైడ్ చేయలేదు, ఎగ్జాక్ట్గా డివైడ్ చేయలేదు. సో డివైడ్ చేస్తే మళ్ళీ కొంత మిగులుతుంది, అలా మిగిలింది రిమైండర్. ఇక్కడ మిగిలిందే 1 మీటర్ పీస్ రిమైండర్, అదే ఆ రిమైండరే. ఇక్కడ వచ్చిండే 1 ఈ డివిజన్లో వచ్చింది. ఇది మ్యాథమెటికల్గా మీరు ఏం చేస్తారు, ఇలానే నేర్చుకుంటారు. సో దీని సెన్స్ ఇలా ఉంటుంది డే టు డే లైఫ్లో. రియల్గా మీకు ప్రాబ్లమ్స్ ఉన్న సైనిక్, ఆర్ఎంఎస్, నవోదయ వీటిల్లో ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్, అప్లికేషన్లో ఉంటాయి. రియల్ లైఫ్లో ఉన్నదానికి
అటాచ్ చేస్తూ క్వశ్చన్ అడుగుతాడు. మన వాళ్ళు ఎంతసేపు ఈ రియల్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ నుంచి చెప్పరు. మన పల్లెల్లో మన ఇంటి దగ్గర మనం పని చేసే పెద్దలకు వాళ్ళకైనా తెలుస్తూ ఉంటాయి రియల్ లైఫ్లో ఇలాంటి విషయాల గురించి. స్టూడెంట్కి తెలియదు, మళ్ళీ 10th క్లాస్కి వచ్చేసి ఉంటాడు, వాడు ఇంట్లో చదివి ఉంటాడు ఇలాంటి విషయాలు. పైగా మన స్కూల్ సిస్టమ్ మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 వరకు స్కూల్లోనే ఉంటాడు. ఎక్కడ కానీ సొసైటీని చదవలేడు, సోషల్ నాలెడ్జ్ అనేది అసలు ఉండదు. ఇంకా అలాంటప్పుడు ఎంతసేపు ఇదే చదువుతుంటాడు, ఇలాంటివి తెలియదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ నువ్వు రియల్ లైఫ్లో ఉన్న విషయాలకి అప్లై చేయగలిగినప్పుడే సైనిక్ స్కూల్ ఎంట్రన్సెస్లో, ఆర్ఎంఎస్ ఎంట్రన్సెస్లో, నవోదయ ఎంట్రన్సెస్లో టాపర్గా నిలవగలుగుతావు. పాస్ మార్కులు కాదు, ఫస్ట్ క్లాస్ కాదు, టాపర్గా నిలవాలి అంటే. సో ఈ విధంగా అప్లై చేసే విధంగా నువ్వు ప్రాక్టీస్ కావాలి. సో నీకు ఆ సెన్స్లోనే నువ్వు చదవాలి. సో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ అర్థమైంది కదండి. 25 ఎగ్జాక్ట్గా డివిజన్ చేస్తుంటే రిమైండర్ 0 వస్తుంది. ఎగ్జాక్ట్గా డివిజన్ ఎలా చేస్తున్నావు, మీరు కట్ చేసేదాన్ని బట్టి డివిజన్ 4 పార్ట్స్ని ఎగ్జాక్ట్గా కట్ చేసేస్తాం. బట్ 21ని 5 అనేది ఎగ్జాక్ట్గా డివిజన్ చేయలేదు అంటే రిమైండర్ కొద్దిగా మిగిలిపోతుంది, 1 మీటర్ పీస్ మిగిలిపోతుంది. సో అదే ఇక్కడ చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే 5 కెనాట్ డివైడ్ 21 ఎగ్జాక్ట్లీ, బట్ 5 కెన్ డివైడ్ 20. సో ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది, నీకు 20ని 5తో డివిజన్ చేస్తే ఆన్సర్ 4 వచ్చింది. అలాగే 20ని 4తో డివిజన్ చేస్తే 4 5 20 ఆన్సర్ 0 వచ్చింది. అంటే 5తో డివిజన్ చేస్తే ఈ 20ని ఈ 5తో ఈ 20ని ఈ 5తో డివిజన్ చేస్తే ఆన్సర్ ఇది వచ్చింది. అలాగే ఈ 20ని ఈ 4తో డివిజన్ చేస్తే ఆన్సర్ ఈ 5 వచ్చింది. అబ్జర్వ్ చేస్తున్నారా? ఈ 20ని ఈ 4తో డివిజన్ చేస్తే ఆన్సరు ఈ 5 వచ్చింది. అలాగే ఈ 20ని ఈ 5తో డివిజన్ చేస్తే ఆన్సరు ఈ 4 వచ్చింది. అంటే దీని నుండి మనం నేర్చుకోవాల్సి ఏది సార్ ఇక్కడ ఉన్నదే కదా, నువ్వు ఏం చెప్తున్నావు, దీని నుండి నెక్స్ట్ హైయర్ స్టాండర్డ్స్లో సింప్లిఫికేషన్ చేసేటప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ సార్ వాళ్ళు మీ మేడం వాళ్ళు ఒక లాజిక్ చెప్తూ ఉంటారు. మనకు 5 కావాలి, 5 ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఇవి 2 మల్టిప్లై చేసుకుంటుంది, 5ని 4 మల్టిప్లై చేస్తూ ఉంది. రైట్ సైడ్ సెండ్ చేసినామంటే కనుక 20ని 4 డివైడ్ చేస్తుంది అని చెప్తారు. అది నీకు 5 రావాలన్నట్టయితే కనుక 5ని 4 మల్టిప్లై చేస్తుంది. నీకు ఆన్సర్ ఈ 5 ఒకటే కావాలి, ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఈ 5 ఒకటే కావాలనుకో. సో ఇక్కడ ఇటువైపు లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది అంటే రైట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తా ఉంది. ఇంతకుముందు నేను అదే చెప్పాను, అడిషన్స్లో కూడా చెప్పాను. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 20 + 10 = 30 అని ఉంది. నాకు 20నే కావాలి అంటే ఈ +10 అటువైపు సెండ్ చేస్తే -10 అవుతుంది, అప్పుడు 20 వస్తుంది. లేదా నాకు 10ఏ కావాలి అన్నట్టుది 20ని అటువైపు సెండ్ చేస్తే +20 అటువైపు పోతే -20 అవుతుంది. ఆ విధంగా చెప్పాను. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 5 × 4 20 అన్నప్పుడు నాకు 5ఏ కావాలి అంటే ఈ 4 ఇటువైపు ఉండకూడదు, ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ నాకు 5ఏ కావాలి. 5 రావాలంటే ఈ 4ని అటువైపు సెండ్ చేయాలి. అటువైపు సెండ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తా అంటే అటువైపు పోతే డివిజన్ చేస్తుంది. ఇది మ్యాథమెటికల్ లాజిక్. కానీ ఆ ప్రొసీజర్ అంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎందుకు వస్తుందో అనేటువంటిది. 20/4 అనేటువంటి 5 ఎలా వస్తుందని నీకు తెలుసు, జనరల్గా నీకు తెలుసు. దాన్ని ఇలా చెప్తాను. నువ్వు ఇలా ఇప్పుడు నీకు ఇక్కడి నుండి ఈ క్లాస్ నుండి మనం టాపర్గా నిలవాలంటే ఈ విధంగా మన మైండ్లోకి వీటిని గుర్తుపెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా కాదు, ఈ విధంగా ఉండాలి. ఆ స్టేజ్ అయిపోయింది, అది 3rd క్లాస్ స్టేజ్, 2nd క్లాస్ స్టేజ్ అది అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండాలి. కాబట్టి సో 5 × 4 = 20 అన్నప్పుడు నీకు 5 కావాలన్నట్టు కనుక 20ని 4 డివైడ్ చేసింది. సో ఈ విధంగా రాస్తూ ఉంటారు. 20/4 సార్ ఇక్కడ ఏంటి 20/4 అంటే ఇలా రాసావే, ఇలా కదా 20/4 అంటే ఇలా రాయాలి కదా, నువ్వు ఇలా రాసావంటే నెక్స్ట్ చాప్టర్ ఫ్రాక్షన్స్ వస్తుంది, అప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయినా కూడా 20/4ని సో దాని అర్థం ఏంటి, 20/4 అన్నా 20/4 అన్నా బోత్ ఆర్ సేమ్. 20/4 అన్నా 20 డివైడ్ ఈ విధంగా ఆ డివైడెడ్ బై సింబల్ ఇలా రాస్తారు. సో బోత్ ఆర్ సేమ్, ఆ విధంగా రాసుకోవచ్చు. సో 20/4 అప్పుడు 4 5s are 20 కాబట్టి క్యాన్సిల్ నెక్స్ట్ క్లాస్లో క్యాన్సిలేషన్ కూడా నేర్చుకోవాలి. 4 1s are 1, 4 5s are 4th టేబుల్, 4 5s are 20. సో ఇక్కడ ఉన్న ఈ 5 ఇక్కడ ఆన్సర్. సో ఇది కూడా నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నీకు ఈ 5 కావాలన్నట్లయితే కనుక ఈ 4 అటువైపు పై డివైడ్ చేసింది అన్న,
అలాగే నీకు ఈ 4 కావాలి. సో ఈ 4 కావాలని ఈ 5 అటువైపు పై డివైడ్ చేస్తున్నా అంటే 20 డివైడెడ్ బై 5. 5 1 జా 5 క్యాన్సిల్, 5 4 జా 20. సో ఈ 4 ఈ 4 సరిపోయింది. ఇక్కడ ఇప్పుడు గమనించండి, దీన్ని బట్టి అర్థమైందంటే ఇదొకటి లాజిక్. ఇక్కడ ఇదే లాజిక్ తీసుకుందాం. 20 5 4 20 0. సో ఇప్పుడు ఇందులో ఈ 20ని ఏమంటారండి? డివిడెండ్ అంటారు. ఈ 5ని ఏమంటారు? డివైజర్ అంటారు. ఈ 4ని ఏమంటారు? కోషియంట్ అంటారు. ఈ 5ని ఏమంటారు? కోషియంట్ అంటారు. ఈ 0ని ఏమంటారు? రిమైండర్ అంటారు. సారీ, కోషియంట్ అంటారు. సో ఈ 4ని ఏమంటారు? కోషియంట్, QUOTIENT, కోషియంట్. సో కోషియంట్ అని అంటారు. సో ఇక్కడ చూడండి, కోషియంట్. సో QUOTIENT, కోషియంట్. సరేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది డివైజర్, డివిడెండ్, కోషియంట్, రిమైండర్. ఈ విధంగా దాన్ని కౌంట్స్ చేసినట్లయితే ఇప్పుడు మీకు కొత్త ఫార్ములా నేర్చుకోబోతున్నానండి. ఆ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. 10th క్లాస్, ఇంటర్ ఎక్కడికి వెళ్ళినా, డిగ్రీ ఎక్కడ బీటెక్ వెళ్ళినా, సో ఈ ఫార్ములా చాలా టైమ్స్ యూజ్ అవుతూనే ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడ గమనించారు, 5 4 జార్ ఎంత వచ్చింది? 20. ఆ 20నే ఉంది ఇక్కడ ఉండేది, అదే 20ని ఇక్కడ ఉంది. సో ఇక్కడ అర్థం ఏంటంటే ఈ 5 ఏంటి? డివైజర్. ఇక్కడున్న ఈ 5 ఇక్కడున్న ఈ 5 రెండు సేమే. సో ఈ 5నే డివైజర్ అంటున్నాం. ఇక్కడున్న 20నే మనం డివిడెండ్ అంటున్నాం. ఇక్కడున్న ఈ 4నే కోషియంట్ అంటున్నాం. దీన్ని బట్టి నీకు ఏం అర్థం అవుతుందంటే ఈ డివిడెండ్, ఈ 20 ఈక్వల్స్ టు 5 ఇంటూ 4 అయినప్పుడు, 20 ఈక్వల్స్ టు 5 ఇంటూ 4 అయినప్పుడు ఆ 20నే ఏమంటాం? డివిడెండ్ అంటాం. సో డివిడెండ్ ఈక్వల్స్ టు 5 అంటే ఏంటి? డివైజర్, డివైజర్ ఇంటూ 4 అంటే ఏంటి? ఈ 4 అంటే ఏంటి? కోషియంట్, కోషియంట్. సో ఇక్కడ డివిడెండ్ అంటే ఫార్ములా డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్, డివైజర్ ఇంటూ కోషియంట్. డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్. బాగానే ఉంది. మరి రిమైండర్ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఏంటంటే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం రిమైండర్ రాయకపోయినా పర్లేదు, సరిపోయింది. డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ సరిపోయింది. అది దీనికి అప్లై చేద్దాం. ఇక్కడ ఉంది కదా 21 5 4 5 4 జా 20, రిమైండర్ 1 వచ్చింది. ఇప్పుడు ఇదే ఫార్ములాని దీనికి అప్లై చేస్తే సక్సెస్ అవుతుందేమో చూద్దాం. సో 21 అనేటువంటిది ఏంటి? డివిడెండ్. డివిడెండ్, డివిడెండ్ ఈక్వల్స్ ఈ 5 అనేటువంటిది ఏంటి? డివైజర్. 5 డివైజర్, ఇది డివిడెండ్, ఇది కోషియంట్, ఇది రిమైండర్. ఇప్పుడు డివిడెండ్ ఈక్వల్స్ టు డివిడెండ్, దిస్ డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్. సరిపోతుందా? డివిడెండ్ అంటే 21, డివైజర్ అంటే 5, కోషియంట్ అంటే 4. 5 4 జా 20నే, ఈ 21 ఉంది. సరిపోతుందా? సరిపోదు, ఈక్వల్ కాలేదు. అంటే దీనికి 1 యాడ్ చేయాలి మనం. 1 యాడ్ చేస్తే 21 రావాలంటే 5 4 జా 20, 20కి 1 యాడ్ చేసినప్పుడు 21 వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఏంటంటే మనకు అంటే మనం ఆ రిమైండర్ని కూడా యాడ్ చేయాలి. సో ఇక్కడ ఈ రిమైండర్ ఏంటి? 0. 0ని యాడ్ చేసాం, ఇక్కడ యాడ్ చేసాం. సో 20 ఈక్వల్స్ టు 5 ఇంటూ 4, 5 4 జా 20 ప్లస్ 0 అని రాస్తే తప్ప 20ని 5 ఇంటూ 4 అని రాయొచ్చు, లేదా 5 ఇంటూ 4 ప్లస్ 0 అని కూడా రాయొచ్చు. సో ఆ విధంగా ఏమవుతుందంటే 20 అంటే డివిడెండ్, డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్, డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో ఇక్కడ ఈ ఫార్ములాని మనం చాలా యూజ్ చేస్తూ ఉంటాం. సో దీన్ని బట్టి దీని నుండి మళ్ళీ మనకు ఇంకా కొన్ని ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. సపోజ్ మనకు డివైజర్ కావాలి. నేను చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్, 20 + 10 ఉన్నట్లయితే కనుక నీకు 20 కావాలి, +10 అటువైపోతే -10 అవుతుంది. అట్లనే నాకు డివైజర్ కావాలి అన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లస్తో ఉన్నటువంటి ఈ వాల్యూని ఇటువైపు సెండ్ చేయాలి. అంటే ప్లస్ రిమైండర్ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. ఇక్కడ +10 అటువైపు పోతే -10 అయినట్టు ఈ ప్లస్ రిమైండర్ ఇటువైపు వస్తే మైనస్ రిమైండర్ అవుతుంది. అంటే డివిడెండ్ మైనస్ రిమైండర్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ అవుతుంది. ఇప్పుడు నీకు డివైజర్ కావాలన్నా ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చెప్పాను, ఇక్కడ ఇంటూ లెఫ్ట్ సైడ్ ఇంటూ ఉంది, 5 × 4 నీకు 5 కావాలి. ఇంటూ 4 అటువైపు, ఈ 4 అటువైపు అయిందంటే ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇక్కడ డివిజన్ చేస్తుంది. సో ఇక్కడ అదే నీకు డివైజర్ కావాలి, నీకు డివైజర్ ఒక్కటే కావాలి. అంటే ఈ కోషియంట్ని ఇటువైపు పంపించేయాలి. అంటే ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది. అంటే డివిడెండ్ మైనస్ రిమైండర్ డివైడెడ్ బై కోషియంట్ ఈక్వల్స్ టు డివైజర్. అర్థమైంది అనుకుంటా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇలా డివైజర్కి ఒక ఫార్ములా ఉంటుంది, కోషియంట్కి ఒక ఫార్ములా ఉంటుంది, రిమైండర్కి ఒక ఫార్ములా ఉంటుంది, డివిడెండ్కి ఆల్రెడీ ఒక ఫార్ములా. ఇవన్నీ కూడా రిమైండర్కి వచ్చే ఫార్ములా, డివైజర్కి వచ్చే ఫార్ములా, కోషియంట్కి వచ్చే ఫార్ములా, ఇవన్నీ కూడా ఈ ఫార్ములా నుండి వస్తాయి. అదేంటి? డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అనే ఫార్ములా నుండినే ఇక 4 ఫార్ములాలు వస్తాయి. కాబట్టి మనకు దిస్ ఈస్ ద మెయిన్ ఫార్ములా. డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో ఇప్పుడు మీకు సింప్లిఫికేషన్లో వ్యూ బోర్డ్ మాస్ సంబంధించినటువంటి అంటే వ్యూ బోర్డ్ మాస్ గురించి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దాని అవసరం ఇక్కడ రావట్లేదు. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మల్టిప్లికేషన్ డివిజన్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఇచ్చడం జరిగింది. సో యు ఆర్ వాచింగ్ M vs M టీచింగ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.